ప్రకటించి చూసినాం. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. చివ్వెలంలోని గుర్రం తండాలో కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. మృతుడు రత్నోవత్ సైదులుగా గుర్తించారు. ఇక మృతుడికి ఇద్దరు భార్యలు రమ్య, సుమలతలుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన నేపథ్యంలో అతను ఇద్దరు భార్యల కత్తి హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకటించి చూసినాం. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగిందని చెప్పవచ్చు. చివ్వెలంలోని గుర్రం తండాలో కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇలాంటి ఒక జగస్పాకరమైన ఘటనని అసలు ఏ విధంగా చూడాలి? కూతురుపైనే తండ్రి ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడటాన్ని ఏ విధంగా చూడాలి? సూర్యాపేట జిల్లా చివ్వెలం మండలం గుర్రం తండాలో గత రాత్రి రత్నావత్ సైదుల్ అనే వ్యక్తిని కూడా తన ఇద్దరు భార్యలు దారుణ హత్య చేసినటువంటి ఘటన ప్రధానంగా కలకలం రేపుతా ఉంది. అయితే సైదుల్ భార్యలు ఎవరైతే ఉన్నారో రమ్య, సుమలతలు ఇద్దరు హతమార్చినట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ హత్యకు గల కారణాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, మృతుడు ఎవరైతే ఉన్నారో సైదులు కార్ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే తను పూర్తిగా మద్యానికి బానిస అయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సైదులు భార్యలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో తన ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూతుర్లు అంటే ఒక కూతురు ప్రధానంగా హైదరాబాద్ లోని బీటెక్ చేస్తా ఉంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో కూడా తన కూతురు హరిప్రియ ఇంటికి కూడా వచ్చింది. అయితే నిన్నటి రోజు అంటే గత రాత్రి సైదులు హరిప్రియపై లైంగిక దాడి చేసే క్రమంలో ఎవరైతే సైదులు భార్యలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా రోకల బండతో తన తలపై మోదినట్లు తెలుస్తా ఉంది. దాంతో సైదులు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు స్థానికులు. ప్రధానంగా అయితే సైదులు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా కూడా సైదులు వికృత చేష్టలు తాగి మద్యానికి బానిసై ఇద్దరు భార్యలతో పాటు తన కన్న కూతురులను కూడా పలుమార్లు వేధించినట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే తన బిడ్డ ఎవరైతే హరిప్రియ కూడా గత రాత్రి పై లైంగిక దాడికి పాల్పడడంతో విసిగిపోయినటువంటి ఎవరైతే తన భార్యలు ఎవరైతే ఉన్నారో రమ్య, అదేవిధంగా సుమలత ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు కూడా తనను హతమార్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. ఎవరైతే సైదులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతంగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక కన్న కూతురుపై ఒక పాచాచికంగా తండ్రి లైంగిక దాడి చేయడం ఏందనే విషయాన్ని కూడా చర్చనీయాంశంగా చూస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కన్న కూతురుపై ఆ సైకో తండ్రి లైంగిక దాడి చేయడం ద్వారా సమాజం ఎటువైపు పోతుందని కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. మంచి